చూస్తుంటే సాయంత్రం పూట బండి మీద అమ్మే చల్ల పునుగుల్లాగా కనిపిస్తున్నాయి కదా! చూడండి క్రిస్పీగా భలే ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఇవి ఆ బజ్జీలు కాదు. ఇందులో మనం ఎలాంటి బేకింగ్ సోడా గానీ, మైదా గానీ ఏమీ వాడలేదు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా సేమ్ చల్ల పునుగుల్లాగే కనిపిస్తున్న వీటిని మనం వేటితో తయారు చేసామో తెలుసా? బియ్యంతో తయారు చేసాము. అంటే ఇవి బియ్యం బజ్జీ అన్నమాట. ఈజీ బజ్జీ రెసిపీ అండి. దీనికోసం మనం ముందుగా 1 కప్పు రేషన్ బియ్యంలో 2 కప్పుల వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూస్తే బియ్యం నానిపోయి ఇలా ముక్కలవుతుంది. వీటిని మిక్సీ జార్లో వేసి నీటిని పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అవసరమైతే స్పూన్తో మాత్రమే పోయండి. నేను వీడియోలో చూపించినట్లుగా బియ్యంతో పాటు ఉడకబెట్టిన పొటాటోస్ వేసేయకండి. బియ్యం కొద్దిగా పేస్ట్ లాగా అయ్యాక వేస్తే జారుగా ఏమన్నా ఉంటే కనుక పిండి టైట్ అవుతుంది. ఒకవేళ పిండి జారుగా ఉన్నా ఏం పర్వాలేదు. కొద్దిగా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేస్తే సెట్ అయిపోతుంది. చూడండి, పిండి బజ్జీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసేసి జారుగా ఉందని ఎక్కువ బియ్యం పిండి కలిపేశారంటే మాత్రం గట్టి రాళ్ళులాగా వస్తాయి, జాగ్రత్త. చాలా ఈజీ స్నాక్ రెసిపీ అండి. ఇందులో 1 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని బజ్జీకి సరిపడా పిండిని తీసుకొని వేడి నూనెలో ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. పాన్లో కొద్దిగా ఆయిల్ పోసి 1 టీ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో 3 పెద్ద సైజు టమాటా ముక్కలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్, 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను. ఇవన్నీ వేసుకుని దీనిని చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ చట్నీ రెసిపీ రెడీ. ఇప్పుడు ఈ చిన్న బజ్జీల్ని చట్నీ ఇంకా ఉల్లిపాయలతో తింటే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడిగా ఇంట్లోనే తయారు చేసుకొని తినచ్చు. అయితే మీరు కూడా మీ ఇంట్లో ఈ బియ్యం బజ్జీలు తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.